అండి, లోహిలీల టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఓం నమ శివాయ. ఏం లేదండి, రేపు భోగి పండుగ రోజు పుష్పమి మాసము పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం రోజు కలిసి వచ్చిందండి. ఇలా 110 సంవత్సరాల తర్వాత వచ్చిందంటండి. నేను వీడియోలో అంటే యూట్యూబ్ వీడియోలో నంది బట్ల శ్రీ హర్ష శర్మ గారు వీడియో చూశానండి. ఆయన ఏం చెప్పారంటే, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అన్నారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా వాళ్ళకి నేను చెప్తామని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మామూలుగా రేపు ఎన్ని బాధలు ఉన్నా సరే మనం అది 12-10 నిమిషాల వరకు ఉంటుందంటండి. తెల్లారుజామున కానీ లేకపోతే 12-10 నిమిషాల లోపల మనం ఎప్పుడైనా సరే శివుడికి అభిషేకం చేయించుకోవచ్చు. ఇప్పుడు దానికి ఏంటంటే, వివాహ సమస్యలతో బాధపడే వాళ్ళు పటక బెల్లం నీళ్ళల్లో కలిపి అభిషేకం చేసి గన్నేరు పూలు మల్లెపూలతో అర్చన చేయాలండి. అర్చన చేసిన వాళ్ళకి ఆ సమస్య తీరుతుంది. మళ్ళీ అలా కాకుండా ఉద్యోగ సమస్యతో బాధలో ఉన్న వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేసి ఈశ్వరుడికి ఎర్రజిల్లేడు పూలతో అర్చన చేయాలండి. అలా కాకుండా శని బాధలు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు నల్ల నువ్వుల నూనెతోటి అభిషేకం ఈశ్వరుడికి చేసి తర్వాత నీలరంగు చామంతి పూలతో అర్చన చెయ్యాలండి. అలా కాకుండా సకల శుభాలు కావాలనుకున్న వాళ్ళు పంచామృలతో అభిషేకం చేయాలండి. అలా కాకుండా క్షుద్ర బాధలతోటి బాధపడే వాళ్ళు ఆవు నూనెతో అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పూలతోటి అర్చన చేస్తే ఆ క్షుద్రబాధలన్నీ తొలగిపోతాయి అంటండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇవన్నీ మనకు నచ్చిన ఇప్పుడు సకల శుభాలు కావాలనుకుంటే పంచామృతాలు కానీ అట్లా అర్చన చేసి, ఏ సమస్యలు ఉన్న అట్లా అర్చన చేసేసి లాస్ట్లో గంజి వార్చిన అన్నాన్ని తీసుకెళ్ళి ఆ అన్నంతో శివలింగానికి ఈ మొత్తం అయిపోయిన తర్వాత మనము అభిషేకం చేసి అన్నం తెచ్చుకొని మనము ఇంట్లో మధ్యాహ్నం పూట భుజించవచ్చు అంటండి. దానివల్ల కూడా మనకి సకల శుభాలు జరుగుతాయి. ఎందుకంటే శివలింగాన్ని తాకిన అన్నం మరి మన పొట్టలోకి వెళ్ళిందంటే మనకు మంచిదే కదండి. అలా కాకుండా గుడికి వెళ్ళటానికి కుదరని వాళ్ళు ఇంటిలోనే అన్నం గంజి వార్చిన అన్నంలో తేనె వేసి శివలింగం లాగా ముద్దలాగా చేసి పైన ఆవు నూనెతో అద్దితే ఆ శివలింగం విడిపోకుండా ముద్దలాగా అట్లా శివలింగం లాగా ఏర్పడి ఉంటుందండి. దానికి మనం ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నామో లేదంటే మనం అభిషేకం శుభ్రంగా చేసి తర్వాత ఎక్కడైనా దగ్గర ఉన్న చెరువులో కలపాలండి. అలా చెరువు లేని పక్షంలో ఒక గిన్నెలో, శుభ్రమైన గిన్నెలో, అంటే చికెన్ అట్లా వాడని గిన్నెల్లో నీళ్లు పోసి ఆ శివలింగాన్ని కాసేపు అక్కడ పెట్టి తర్వాత మనం ఎక్కడ తొక్కని చోట చెట్లలో ఆ నీళ్లను పారిపోయాలండి. అలా చేస్తే మనకి ఈశ్వరుడు అనుగ్రహం పొందుతుందండి. ఆ ఈశ్వరుడు ఎప్పుడైనా సరే మృత్యుంజయుడండి. రోడ్ల మీదకి వెళ్ళి యాక్సిడెంట్లు జరిగే వాళ్ళకు కూడా ఆపగలిగే శక్తి శివుడికి ఉందండి. అందుకని చెప్పి ఏదైనా సరే మనము రేపు మంచి రోజు కాబట్టి రేపు శివయ్యని వెళ్ళి పూజించుకొని అభిషేకం చేసుకొని సకల శుభాలు పొందుదామండి. నాకు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి నేను ఏది తెలిసినా కూడా ఈశ్వరుడి గురించి అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఆ వీడియో కావాలంటే యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. పూర్తి వివరాలు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ నేను ఏ వీడియో చేసినా మీ వరకు